మేడ్చల్ జిల్లా అన్నేజుగూడ గ్రామంలో వెలిసిన శ్రీ గాయత్రి అమ్మవారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. 2004లో శంకుస్థాపన జరుపుకున్న ఈ ఆలయం 2005లో శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారి అమృత హస్తాలతో ప్రతిష్ఠించబడింది. అత్యంత విశిష్టంగా శ్రీ చక్రాకార నమూనాలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ శ్రీ గాయత్రి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై ఉన్నారు. గత 21 ఏళ్లుగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు, వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, 1,00,000 ఫలార్చన వంటి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళల్లో జరిగే సహస్ర దీపోత్సవం భక్తుల కళ్లకు విందుగా కనిపిస్తోంది. ఇక గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం లేదనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. నాలుగవ సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. 2005వ సంవత్సరంలో శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ మరియు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయము శ్రీచక్రాకారంలో నిర్మించడం జరిగింది. మా తాతయ్య గారు వేరెడ్డి రామచంద్రరావు గారు ఈ దేవాలయాన్ని స్థాపించారు. శ్రీచక్రాకారం అనగా బిందువు ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు 1,00,000 కుంకుమార్చన, రెండవ రోజు 1,00,000 పుష్పార్చన, మూడవ రోజు 1,00,000 ఫలార్చన కార్యక్రమం మరియు సాయంకాలం వేళ సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. నగాయత్రియా సమం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవము లేదు అని శాస్త్రోక్తి. అదేవిధంగా నవరాత్రోత్సవాల్లో గాయత్రి అమ్మవారు మనకి 9 రూపాలుగా దర్శనమిస్తుంది. ఆ 9 రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు, అభిషేకాలు మరియు హోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి చాలా చోట్ల నుంచి భక్తులు వందలాదిగా తరలివస్తూ ఆ యొక్క అమ్మవారిని సేవిస్తూ వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అమ్మవారిని అన్ని విధాలుగా కొలుస్తూ ఉంటారు.